ఇంట్లో పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి మజ్జిగ చారుని ట్రై చేసి చూడండి. ఆ పూట కడుపు నిండా హాయిగా తినేస్తారు. మరి మజ్జిగ చారు కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు చిక్కటి పెరుగుని తీసుకొని విస్కర్తో బీట్ చేసుకొని 2 కప్పుల వరకు నీళ్లను పోసుకోండి. అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేయకుండా తాలింపు కోసం కొన్ని పక్కన పెట్టుకోండి. అందులోనే సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర, రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులను వేసి మెంతులు ఎర్రగా వేగేంత వరకు వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఎర్రగా వేగనివ్వండి. అందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సగానికి తుంచిన 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసి తాలింపును బాగా వేయించి మజ్జిగలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే.